పేరు జి వెంకటేష్ అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది విద్యార్థులందరూ రోడ్ల మీద ఎక్కారు. కేవలం ఏపీఎస్సీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రోస్టర్లు సరిచేసి ఒక క్రమ పద్ధతిలో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ని ఇవ్వకుండా ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయింది రూల్స్ పెట్టి 1 ఇయర్ అయిపోయింది ఎగ్జామ్కి. ఈరోజు డేట్లు ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. అదేమంటే ఎమ్మెల్సీ గారు మాకు తెలియదు, మీరు ఎవరికి రిప్రజెంటేషన్ లేదా అంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పని ఏంటి, గ్రాడ్యుయేట్స్కి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మీకు ఇవి పని ఏంటి, జీతాలు తీసుకున్నారు ప్రతి ఒక్కరు ప్రభుత్వం నుంచి గెలిచిన వాళ్ళంతా ఏపీఎస్సీ బోర్డు మెంబర్స్. కానీ మీ పనులేంటి, మీరు ఎందుకోసం కమిషన్లో సభ్యులయ్యారు, తప్పుడు విధానాలతో పనిచేయడానికి మీరు దేనికి ఉన్నారు బోర్డుల మెంబర్స్గా? పని పాట లేకుండా మేమందరం ఇక్కడ ఉన్నాం రోడ్డు మీద. మీ పని బాధ్యతగా చేయనంత వరకే మేము రోడ్డు మీద ఉన్నాము. మీ పని మీరు బాధ్యతగా చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తారు కదా, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, మేము బాధ్యత తీసుకుంటామని. మీరు బాధ్యత తీసుకోండి, లేదంటే ప్రభుత్వం తరఫున మేమందరం అడుగుతా ఉన్నాము, మీరు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదు? తప్పు చేశారు ఏపీఎస్సీ సభ్యులు, కమిషన్ సభ్యులు, గత గవర్నమెంట్ ఎవరు తప్పు చేశారో కానీ తప్పును సరిదిద్దే ఎగ్జామ్ పెట్టాలి. ఈ విషయం ఎవరైనా తెలిసిందే. చిన్న పిల్లలని చెప్పాడు, తప్పు జరిగితే ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? అదే ఒక ఎలక్షన్లో ఒక తప్పు జరిగితే నోటిఫికేషన్లో కానీ ఎక్కడైనా మీరు ఎలక్షన్లో పోతారా? ఎలక్షన్ జరిపిస్తారా మీరు? అసలు ఒక చిన్న తప్పు జరిగితే చెప్పండి. ఈరోజు ఏపీఎస్సీ అంటే అంత తమాషానా? రాష్ట్రంలోనే 2వ అత్యున్నత ఉద్యోగానికి ఇన్ని వేల మంది ప్రిపేర్ అవుతా ఉంటే అంత బాధ్యతారహితంగా ఎలా మీరు రోస్టర్లు తప్పులు పెట్టి నోటిఫికేషన్ ఇస్తారు? ఏదైనా పద్ధతి ఏపీఎస్సీకి అడుగుతా ఉన్నాను. మీరు సభ్యులుగా ఉన్నారు, జీతాలు తీసుకోవట్లేదా? ఎవరి కోసం పనిచేస్తున్నారు? నిరుద్యోగుల కోసం ఏపీఎస్సీ కమిషన్ ఏర్పడింది. తప్పులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి మీకు జీతాలు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, బాధ్యతగా పనిచేయండి. ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మీరు జీతాలు తీసుకుని పనిచేస్తున్నది ఎవరి కోసం? నిరుద్యోగుల కోసం మీరు ఎమ్మెల్సీలు వెళ్ళారు. ప్రభుత్వం కుత్తులుగా పనిచేయడానికి కాదు, మా కోసం నిలబడండి. రోస్టర్ సమస్యలను సరిచేయండి. ఎగ్జామ్ రోస్టర్ సరిచేసాకే పెట్టాలి, లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు తక్షణమే స్పందించాలి, బాధ్యత తీసుకోండి. తప్పులు జరిగాయి, ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, ఏపీఎస్సీలో తప్పులు జరిగాయి. 2018 గ్రూప్ 1 నోటిఫికేషను మొత్తం క్యాన్సిల్ చేయమని చెప్పి కోర్టు ఇచ్చింది. అదేవిధంగా జార్ఖండ్ కేసులో ఏం జరిగిందో మొత్తం వెరిఫై చేయండి. మీరు నిన్నే వచ్చారు ఢిల్లీ నుంచి, ఈరోజు మొత్తం వెరిఫై చేయండి, వాస్తవాలు తెలుసుకోండి. తప్పు ఎవరు చేశారు, రోడ్ల మీద ఎవరు తిరుగుతున్నారు, బాధ్యత తీసుకోండి. లేదంటే ప్రభుత్వం మీద మేమందరం కూడా చాలా అసహనంగా ఉండాల్సి వస్తుంది. మీ మీద నమ్మకంగా గెలిపించాము, లోకేష్ గారు మీ మీద నమ్మకంగా గెలిపించాము, ఆల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలందరినీ కూడా నమ్మకంగా గెలిపించాము. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం నిలబడాలని కోరుకుంటా ఉన్నాము. లేని పక్షంలో ప్రతి ఒక్కరూ కూడా మేమందరం కూడా చాలా అసహనానికి గురవుతున్నాము ప్రభుత్వం పట్ల. దయచేసి బాధ్యత తీసుకోండి. మీరు తీసుకునే ప్రతి రూపాయి మా కోసం పనిచేస్తుంది, మా కోసం బాధ్యతగా పనిచేయండి. తప్పులు చేయొద్దు. తప్పులు ఎందుకు చేస్తారండి? మీరు ఎందుకు చేస్తారు తప్పులు? జీతాలు తీసుకోవట్లేదా? మేమందరం రోడ్డు మీద అడకన అవుతున్నాం ఇక్కడ. బాధ్యత తీసుకోండి. తప్పులు చేశారు ఎవరు? కమిషన్ సభ్యులు తప్పు చేశారా? ఎవరు తప్పు చేశారు? ఏసీ గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు తప్పులు ఉన్నాయని. ఎవరు తప్పులు చేశారు? ఎందుకు చేస్తారు తప్పులు? లక్షల జీతాలు తీసుకొని ఆ ఏసీ రూమ్లో కూర్చొని, ఆఫీసుల్లో కూర్చొని తప్పులు చేయడానికి మీరు కమిషన్ సభ్యులైంది. బాధ్యత తీసుకోండి.